हरि ओं श्री गुरुभ्यो नमः। ఆధ్యాత్మిక జిజ్ఞాసులందరికీ ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ తెలియజేస్తూ, దివ్యాత్మ స్వరూపులారా, శ్రీ స్వరాజ్య భగవద్గీతలోని ప్రథమ అధ్యాయం అర్జున విషాద యోగం. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. ప్రథమ అధ్యాయంలో 18వ శ్లోకం. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. పృథివీపతే, ఓ ధృతరాష్ట్ర మహారాజా అంటూ సంజయుడు విన్నవిస్తున్నాడు. ద్రుపదశ్చ ద్రౌపదేయాశ్చ, ద్రుపదుడును ద్రౌపదీతనయులును, మహాబాహుః సౌభద్రశ్చ, మహాబాహుడైన అభిమన్యుడును, సర్వశః పృథక్ పృథక్, యోధులందరూ వేరువేరుగా, శంఖాన్ దద్ముః, శంఖములను పూరించిరి. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ద్రుపదుడును ద్రౌపదీతనయులును, మహాబాహుడైన అభిమన్యుడును, యోధులందరూ వేరువేరుగా తమ తమ శంఖములను పూరించిరి అంటూ ఈ శ్లోకం విన్నవిస్తుంది. ఇందులో ద్రుపదుడు, ద్రౌపదీ పుత్రులు, అభిమన్యుడు అనే అటువంటి విషయాలున్నాయి. ద్రుపదుడు అంటే ధ్రూయతే ద్రుహు, ధ్రూయతే ద్రుహు, దృగతం, పొందబడు స్థానము ద్రుపద, పొందబడున్నది ద్రుపద. పొందబడు స్థానం అంటే కైవల్యమే. పొందబడు స్థానము పొందదగిన స్థానము. అట్టి కైవల్యము నొందించు స్థితి ఏదైతే ఉందో దాన్నే ద్రుపదము అన్నారు. ద్రౌపదీ పుత్రులు వీళ్ళు 5. ప్రతివింధ్యుడు, శృతసోముడు, శృతకీర్తి, శతానీకుడు, శృతసేనుడు. వీళ్ళనే పంచ ఉప పాండవులు అంటారు. ప్రతివింధ్యుడు అనగా ఎదురుగా పొందువాడు, అనగా దుర్యోధన మానసము చేయు దుష్టయుద్ధమును ఎదిరించు ఉద్రేకము. మనస్సనబడే దుర్యోధనుడు చేసే దుష్టయుద్ధమును ఎదిరించే ఉద్రేకం ఏదైతే ఉందో దాన్నే ప్రతివింధ్యుడు అన్నారు. శృతసోముడు, శృతము అంటే వినుట, సోముడు అంటే అమృతము పుట్టించువాడు. శృతసోముడు. సూతే అమృతమితి సోమః, సూన్ ప్రాణ ప్రసవే, సూతే అమృతమితి సోమః, అమృతమును పుట్టించువాడు కనుక సోముడు. శ్రవణమనర్చినప్పుడు అమృతమును పుట్టించువాడు శృతసోముడు. బ్రహ్మ విద్యను అమృతము వలె వినుటయందు ఆసక్తి గల స్థితి. బ్రహ్మ విద్యను, బ్రహ్మజ్ఞానాన్ని అమృతము వలె వినుటకు ఆసక్తి కలిగించే స్థితి ఏదైతే ఉందో దాన్నే శృతసోముడు అన్నారు. శృతకీర్తి, శృతః కీర్తి, విన్న శాస్త్రమును లోకమున వ్యాపింపజేయువాడు శృతకీర్తి, కీర్తిమంతుడు. విన్న శాస్త్రములను తాను విని అనుభవించి లోకమున వ్యాపింప చేయువాడు శృతకీర్తి అన్నారు. శతానీకుడు, శత అంటే 100, అనీకము అంటే సేనలు గలవాడు, 100 సేనలు గలవాడు. అనగా అనేక మందిని తన స్వాధీనము చేసుకొనునట్టి ఆధ్యాత్మిక ఆకర్షణ శక్తి
అనేక మందిని తన స్వాధీనమునర్చుకొని ఆధ్యాత్మిక జ్ఞాన సంబంధమైన ఆకర్షణ శక్తి కలిగించేవాడు శతానీకుడు. శృతసేనుడు. శృతము అంటే, శృతి అంటే వేదము, శాస్త్రము. సేనుడు అంటే సైన్యము గలవాడు. శృతసేనుడు అంటే శాస్త్రమనేడు సైన్యము గలవాడు. అనగా శృతియుక్తి అనుభవంతో కూడినటువంటి ఎట్టి ప్రశ్నకైనా సమాధానము చెప్పి మెప్పించగలిగే సామర్థ్యము. అందుకే శాస్త్రమనేడు సైన్యము గలవాడని ఆయనకు పేరు. ఈ విధంగా ప్రతివింధ్యుడు అంటే ఎదురుగా పోరదగినటువంటి యొక్క ఉద్రేకము. కౌరవ సైన్యము ఎంత మోసగించి వక్రించి పోరాడుతున్నప్పటికీ కూడా దాన్ని ఎదిరించే ఉద్రేకము గలవాడు ప్రతివింధ్యుడు. విన్నటువంటి యొక్క విషయంలో అమృత సంబంధమైన జ్ఞానము కలిగించేవాడు శృతసోముడు. లోకమున బ్రహ్మ విద్యను వ్యాపింపజేయు శృతకీర్తి. అట్లాగే అనేక మందిని తన స్వాధీనమునర్చుకొని ఆధ్యాత్మిక ఆకర్షణ కలిగించు శతానీకుడు. ఎట్టి జటిల సంబంధమైన ప్రశ్నకైనా సమాధానము చెప్పి మెప్పించగలిగే సామర్థ్యము శృతసేనుడు. వీళ్ళు ద్రౌపదీ పుత్రులు. ఇట్టి ద్రౌపదీ పుత్రులతో కూడినటువంటి కైవల్యమునొందించేటువంటి దృపదత్వము కలిగినటువంటి శంఖములను వీళ్ళు పూరించారు. ఇందులో అభిమన్యుని పాత్ర ప్రధానమైనది. అభిమన్యుని గురించి విశేషంగా తెలుసుకున్నట్లయితే ఇతడు సుభద్రా తనయుడు. భద్రము అంటే కళ్యాణమైనది, సుభద్రము అంటే లెస్సైన కళ్యాణ స్వరూపమైనది. బంధత ఇది భద్ర, భది కళ్యాణి, కళ్యాణ స్వరూపమైనది కనుక భద్రుడు అన్నారు. సుభద్ర లెస్సైన కళ్యాణ స్వరూపమైనది సౌభద్ర. అట్టి పరమ కళ్యాణ స్వరూపము నుండి పుట్టినవాడు అభిమన్యుడు. మన్యుడు అంటే మనస్సు గలవాడు, అభిమన్యుడు అంటే అభిమానించదగిన మనస్సు గలవాడు, అంటే మంచి మనస్సుతో కూడుకున్నవాడు. అందుకే ఇతనికి మహాబాహు అని పేరు. మహాబాహు అంటే పొడవైన బాహువులు గలవాడు అని ఒక అర్థము, పొడవు చేతులు గలవాడు అని అర్థము. పొడవు చేతులు గలవాడు ఏ విధంగానైతే దూరముగా ఉన్న వస్తువును అతి సులభంగా అందుకోగలడో అట్లాగే సూక్ష్మబుద్ధి గలవాడు, సూక్ష్మమైన మనస్తత్వం గలవాడు, మహాత్ములు చెప్పే నిగూఢమైన అర్థం కూడా సులభంగా తెలుసుకుంటాడు. వాళ్ళు ఎంత లోతైన విషయం చెప్పినా కూడా సులభంగా అర్థం చేసుకోగలిగే సామర్థ్యం గలవాడు మహాబాహు అన్నాడు. స్థూల శరీరానికి చేతులు పొడవుగా ఉంటే దూరంగా ఉన్న వస్తువును సులభంగా అందుకుంటాం. అట్లాగే సూక్ష్మ శరీరానికి మనోబుద్ధులే పొడవు చేతులు. ఆ మనోబుద్ధులు సూక్ష్మంగా చురుకుగా ఉంటే మహాత్ములు చెప్పే బోధరూప జ్ఞానాన్ని సులభంగా అర్థం చేసుకోగలిగే సామర్థ్యమే మహాబాహు. అందువల్ల బ్రహ్మమును యథార్థముగా నెరిగిన మనస్సుతో కూడిన తెలివియే అభిమన్యుడు. బ్రహ్మమును యథార్థముగా నెరిగిన మనస్సుతో కూడిన ఎరుక అనగా తెలివి. అట్టి అభిమానించదగినటువంటి యొక్క మనస్సు గలవాడు అభిమన్యుడు. మరి ఈ అభిమన్యుడు పద్మవ్యూహంలో చిక్కి అందులోనే మరణించినట్లుగా మనం మహాభారతంలో చూస్తున్నాం.
ఎందువల్ల అంటే పద్మవ్యూహంలో ప్రవేశించడమే తనకు తెలుసు, ఆ పద్మవ్యూహం నుంచి బయటపడే మార్గం తనకు తెలియదు. అభిమన్యుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఈ యుద్ధతంత్రాన్నంతా కొంత తెలుసుకుంటాడు. అర్జునుడు సుభద్రాదేవి గర్భవతిగా ఉన్నప్పుడు రాబోయే కురుక్షేత్ర సంగ్రామాన్నంతా తెలియజేస్తూ ఉంటాడు. ఆ తెలియజేస్తూ ఉన్నప్పుడు ఆమె సోమశిల్లి నిద్రపోతూ ఉంటుంది. కానీ లోన ఉన్న గర్భస్థ శిశువు ఈ అభిమన్యుడు ఈ యుద్ధ విధి విధాయకాన్ని వింటాడు. అయితే ఆ పద్మవ్యూహములో ప్రవేశించేంత వరకే వింటాడు, కానీ బయటపడే మార్గం వెళ్ళలేకపోతాడు. ఏమిటి దీని అర్థం అంటే, లోకంలో ప్రతి వ్యక్తి పద్మవ్యూహంలో ప్రవేశించడమే తెలుసు కానీ బయటపడే మార్గం తెలియదు. అనగా కర్మలు చేసి జన్మలు పొందడం జీవుడికి తెలుసు, కానీ జన్మ రాహిత్యం పొందడం తెలియదు. లోకంలో కర్మోపాసనలకు చిక్కి కర్మకాండలోనే ఉంటూ అదే పరమావధిగా భావిస్తూ ఆ పద్మవ్యూహంలోనే చిక్కి అందులోనే సమసిపోవడము అందరికీ తెలిసిన మార్గం. కానీ ఈ పద్మవ్యూహము అనేది వక్ర మార్గము, ద్రోణాచార్యుడు అల్లింది అని తెలుసుకొని బయటపడే మార్గం తెలుసుకోవాలి. ఆ పద్మవ్యూహాన్ని రచించింది ఎవరు? ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడంటే ద్రోణతీతి ద్రోణ ద్రోణ కౌటిల్యే, వక్రించునది వక్ర మార్గము ఏదైతే ఉందో దాన్నే ద్రోణాచారము అంటారు. చుట్టూ తిరిగిపోవడము, చక్కగా మోక్ష మార్గం కాకుండా దాన ధర్మాలు చేసి యజ్ఞయాగాలు చేసి అనేక జన్మలు పొంది అనేక పుణ్యకార్యాలు చేసి మోక్షాన్ని పొందుతామనే అటువంటి భావం గల విధి విధాయకం ఏదైతే ఉందో దాన్నే ద్రోణ మార్గము అన్నారు. అట్టి ద్రోణాచార్యుడు నిర్మించిందే పద్మవ్యూహం. ఇంకా పద్మవ్యూహం అంటే జీవుడికి ఉండబడినటువంటి భార్య, పిల్లలు, బంధువులు, స్నేహితులు, ఈ బాహ్య సంబంధమైనటువంటి యొక్క ఏ విధి విధాయకం అయితే ఉందో ఇదంతా పద్మవ్యూహమే. ఈ పద్మవ్యూహం నుంచి బయటపడే మార్గం తెలుసుకోవాలి. అందువల్ల లోకంలో కర్మలు చేసి జన్మలు పొందడం అనేది అందరూ చేస్తున్న పని. కానీ కర్మయోగము చేసి ఆ కర్మలేని స్థితి అనబడే బ్రహ్మము నొంది జన్మరాహిత్యం పొందగలిగే మార్గం తెలుసుకోవాలి. పుట్టని చావని త్రోవ వెదికి కొనుట దొడ్డ బుద్ధి అని భాగవతం చెబుతుంది. పుట్టని చావని త్రోవ వెదికి కొనుట దొడ్డ బుద్ధి అంటే పుట్టని చావని త్రోవ అంటే మార్గము. పుట్టని చావని మార్గము తెలుసుకోవడం అనేదే గొప్ప బుద్ధి, అంటే శుద్ధమైన బుద్ధి, పవిత్రమైన బుద్ధి. అందుకే జనన మరణాలు లేనటువంటి యొక్క మార్గం ఏదైతే ఉందో ఆ కైవల్యమే పుట్టని చావని త్రోవ, ఆ కైవల్యము నొందే మార్గము. అట్టి కైవల్యము నొందడమే పద్మవ్యూహం నుంచి బయటపడడం అంటే. అందువల్ల అభిమన్యుని యొక్క పాత్రను మనం బాగా విచారించినట్లయితే తెలిసి తెలియని అహంకారమే అభిమన్యుడు, ఏమీ తెలియని అహంకారమే కర్ణుడు, తెలిసిన అహంకారమే భీష్ముడు. భీష్మునికి తెలుసు శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తులు పాండవులని, మలిన సాత్విక విషయాకార వృత్తులు కౌరవులని. పాండవులు మంచివాళ్ళని, కౌరవులు చెడ్డవాళ్ళని, వీళ్ళు సన్మార్గంలో ఉన్నారని, పాండవులు వీళ్ళు దుర్మార్గంలో ఉన్నారని కౌరవులు తెలుసు. తెలిసి కూడా ఏ వైపు ఉన్నాడంటే ఆ తెలియని మార్గంలోనే ఉన్నారు. అంటే లోకంలో ప్రతి మానవుడికి సద్గతి ఈ మార్గము, దుర్గతి ఈ మార్గము అన్న విషయము అంతో ఇంతో తెలుసు. తెలిసినా కూడా మానవుడు ఇప్పుడెందుకులే
చూద్దాములే చేద్దాములే అని ఈ వాయిదా వేస్తూ ఉంటాడు. ఇదే పెద్ద మాయ. అందువల్ల మహాభారతంలో తెలిసిన అహంకారము భీష్ముడైతే ఏమీ తెలియని అహంకారము కర్ణుడు. తన జన్మ రహస్యం తెలియదు, అనగా ఈ సృష్టి రహస్యము తెలియదు. తాను క్షత్రియుడై ఉండి సూతపుత్ర సూతపుత్ర అని పిలువబడతాడు. అట్లాగే లోకంలో ప్రతి మానవుడు ప్రత్యేగాత్మ స్వరూపుడై ఉండి అవిద్యతో కూడుకొని అజ్ఞానముతో కూడుకొని ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎంతవరకైతే ఈ అవిద్యతో అజ్ఞానముతో కూడుకొని ప్రవర్తిస్తూ ఉంటాడో మానవుడు ఎంత గొప్పవాడైనా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎంత గొప్ప బాహుబలం గలవాడైనా కూడా అతని యొక్క మార్గమే అజ్ఞానజనితమైన మార్గం. లోకంలో చాలామంది అలా ఉన్నారు, ఏమీ తెలియని అహంకారంతో. ఇక తెలిసి తెలియని అహంకారమే మన అభిమన్యుడు. ఈ అభిమన్యుడు కొంత తెలుసు, అంటే పద్మవ్యూహంలో ప్రవేశించడం తెలుసు, కానీ ఆ పద్మవ్యూహం నుంచి బయటపడే మార్గం మాత్రం తెలియదు. లోకంలో ప్రతి ఒక్క మానవుడికి బంధంలో పడడం తెలుసు, ఆ బంధ విముక్తిని ఎలా పొందాలో తెలియదు. బంధం అంటే జనన మరణ రూప సంసారమే బంధము. ఇంతకంటే గొప్ప బంధం లోకంలో ఏమీ లేదు. బంధం అంటే ఏదో మనల్ని కట్టివేస్తేనే బంధం అనుకుంటాం, కానీ మనం బంధింపబడి ఉన్నాం కదా, త్రిగుణములతో, త్రిదేహాలతో, త్రి అవస్థలతో. ఇదంతా బంధమే. ఈ బంధములో చిక్కుకొని ఇదే పరమావధిగా భావిస్తూ దీన్ని జయిస్తామనే అహంకారం మనం కలిగి ఉన్నాం. కానీ ఆ జయించే మార్గం మనం విననంత వరకు మనం జయించలేం. అందువల్ల అభిమన్యుని యొక్క తత్వాన్ని మనము ఈ విధంగా అంతరార్థంగా తెలుసుకుంటేనే మనకు ఆత్మజ్ఞానం సిద్ధించే అవకాశం ఉంటుంది. అందుకే ఇలాంటి శంఖములు కలిగి ఉన్నారు. ద్రుపదుడు అనబడే సద్గతి నొందించే మార్గము, ద్రౌపదీ పుత్రులు అనబడే ఆ పంచ ఉపపాండవులు, ఈ సౌభద్ర పుత్రుడనబడే అభిమన్యుడు ఇంత గొప్ప నిపుణత్వం కలిగి ఉన్నారని ఈ శ్లోకం విన్నవిస్తుంది. సఘోషోధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. ప్రథమ అధ్యాయంలో 19వ శ్లోకం. సఘోషోధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. తుములః సహ ఘోషః, సంకులమైన ఆ శంఖధ్వని, నభశ్చ పృథివీం చైవ, ఆకాశమును భూమిని, వ్యనునాదయన్, ధ్వనింపజేయుచు, ధార్తరాష్ట్రాణం, దుర్యోధనాదుల యొక్క హృదయాన్ని వ్యదారయత్, హృదయములను భేదించెను. పాండవ సైన్యములోని మహావీరుల యొక్క శంఖధ్వని, సంకులమైనటువంటి ఆ శంఖధ్వని ఆకాశమును భూమిని ప్రతిధ్వనింపజేస్తూ దుర్యోధనాదుల యొక్క హృదయములను భేదించెను అని ఈ శ్లోకం చెబుతుంది. అనగా శుద్ధ సాత్విక వృత్తుల నుండి వెలువడిన శంఖ నాదాది ధ్వనులు మలిన జీవుడగు ధృతరాష్ట్ర సంబంధుల హృదయములను పగులగొట్టెను అని అంతరార్థం. శుద్ధ సాత్విక వృత్తుల నుండి వెలువడిన, శుద్ధ సాత్విక వృత్తులంటే పాండవులు, ఈ పాండవ సైన్యం నుండి ఆ శంఖధ్వనులు ఈ మలిన జీవ సంబంధమైన ధృతరాష్ట్ర సంబంధుల హృదయములను పగులగొట్టెను. అంటే కర్మోపాసనలు నమ్ముకొనిన విశిష్ట వృత్తులు జ్ఞానబోధ విన్నట్లయితే శిథిలము అగును అన్నారు. ఈ కర్మకాండలో, కర్మోపాసనలోనే ఉన్నటువంటి యొక్క వారి మనోభావాలు ఎప్పుడైతే జ్ఞాన సంబంధమైనటువంటి బ్రహ్మబోధ ధ్వని వినగలుగుతారో వాళ్ళలో ఉన్నటువంటి యొక్క
అజ్ఞానముతో కూడిన అవిద్యతో కూడినటువంటి యొక్క విధి విధాయకం శిథిలమైపోతుంది. లోకంలో ఇది బాగా అర్థం చేసుకోవలసిన విషయం అండి. ఎందువల్ల అంటే ఈ క్షుద్రదేవత ఆరాధన చేసేవాళ్ళు లేదా అంతో ఇంతో ఈ భక్తి మార్గంలో పయనించి ఏదో ఆచారాలతో కర్మోపాసనలోనే ఉండేవాళ్ళు, వీళ్లకు ఎప్పుడు జ్ఞానోదయం కలుగుతుందంటే మన శాస్త్రముల యొక్క, మన మహాత్ములు చెప్పిన బోధరూప జ్ఞానం విన్నప్పుడు అప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది, ఇంతవరకు మేము అనర్చినటువంటి ఈ కర్మోపాసనలు మోక్షాన్ని పొందింపజేయలేవు, వీటికంటే శ్రేష్టమైన మార్గం మరొకటి ఉంది, అదే జ్ఞాన మార్గం, మోక్షాన్ని అందించే మార్గం అని తెలిసినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి యొక్క ఈ విశిష్ట వృత్తులు జ్ఞానబోధ విన్నప్పుడు శిథిలమైపోతాయి. ఈ విశేషమైనటువంటి యొక్క విశిష్టాచారాలు ఉన్నాయే కర్మోపాసనలు, దాన్ని విశిష్ట అద్వైతం అంటారు. ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతము. అద్వైతము అంటే నా ద్వైత ఇది అద్వైత, నా ద్వైత ఇది అద్వైత. రెండవది లేదు, ఉన్నది ఒకటే. రెండవ వస్తువు లేదు, ఉన్నది ఒకే ఒక బ్రహ్మ వస్తువు. ఈ లోకానికి ఆధారమైనది ఉన్నది ఒకటే, ఒకే ఒక వస్తువు. అట్టి ఒకే ఒకటి వస్తువు అనబడే బ్రహ్మమును పొందింపజేసే మార్గము, దేవుడు ఒక్కడే అని చెప్పే మార్గము అద్వైతము. ఇంకా దానికి ఇతరమైనదంతా విశిష్టాద్వైతము, ద్వైతము, ఇంకా ఎన్నో ఉన్నాయి. మన మహాత్ములు ఎందుకు ఇవన్నీ పెట్టారంటే ఏ మార్గంలో ఉన్న వాళ్లకు ఆ మార్గంలోనే జ్ఞానోదయం కలిగించడానికి ఇన్ని ఆచారాలు, ఇన్ని సాంప్రదాయాలు పెట్టారు. అందువల్ల ఈ ఆచారాలు, సాంప్రదాయాలన్నీ సంపూర్ణ జ్ఞానము నొందినప్పుడు మనకు అర్థమవుతుంది. సంపూర్ణ జ్ఞానము నొందనంత వరకు ఈ ఆచారాలే, సాంప్రదాయాలే, ఈ కర్మోపాసనలే నిజమని భ్రమింపజేస్తుంది. అందువల్ల మానవుడు తాను ఆచరిస్తున్న ఆచారాలు ఆచరిస్తూనే వాటి యందు మునగకుండా ఇంకా జ్ఞానం వైపు పయనించగలగాలి. అంటే త్రికరణ శుద్ధి కోసం ఏ ఆచారాలైతే మనం ఆచరిస్తున్నామో వాటి యందే మునిగి ఉండకుండా ఇంకా ఉన్నతమైనటువంటి మార్గాన్ని అవలంబింపజేసేవిగా ఉన్నటువంటి ఈ జ్ఞాన మార్గాన్ని మనం అవలంబించగలగాలి. అందువల్ల పాండవ సైన్యంలో పూరింపబడినటువంటి ఒక శంఖధ్వనిని విన్నటువంటి ఈ కౌరవ సైన్యంలో ఉన్నటువంటి ఒక దుర్యోధనాదుల హృదయాలు భేదించాయి అంటే దాని అర్థం ఏమిటి? దుర్యోధనము అంటే చెప్పుకున్నాం కదా, యోధనము అంటే యుద్ధము, దుర్యోధనము అంటే దుష్ట యుద్ధము గలది. అంటే సక్రమార్గం తెలుసు, అయినా కూడా వక్రమార్గాన్ని అవలంబించే వృత్తులు ఏవైతే ఉన్నాయో అవే దుర్యోధన సంబంధమైన వృత్తులు. అట్టి దుర్యోధన సంబంధమైన వృత్తులన్నీ శిథిలం కావాలంటే, అనగా అట్టి అజ్ఞాన సంబంధ, అవిద్యా సంబంధమైన భావాలు సమసిపోవాలంటే జ్ఞాన సంబంధమైనటువంటి ఆ బ్రహ్మబోధను మనం గ్రహించగలగాలి. అందువల్ల కర్మోపాసనలను నమ్ముకొనిన విశిష్ట వృత్తులు జ్ఞానబోధ వినినచో శిథిలమగును అన్నారు. ఎంతవరకైతే మనము జ్ఞాన మార్గాన్ని అవలంబించమో మనలో జ్ఞాన యుద్ధం జరగదు. ఎంతవరకైతే మనము సత్య మార్గాన్ని అనుసరించమో మనలో సత్య యుద్ధం జరగదు. ఎంతవరకైతే మనం ధర్మం అంటే ఏమిటో తెలియకపోతే అంతవరదాకా మనలో ధర్మయుద్ధం జరగదు. ధర్మం అంటే బ్రహ్మమే ధర్మము. ధర్మం మీదనే ఆధారపడి ఉంది ప్రపంచము, అంటే బ్రహ్మము మీదనే ఆధారపడి ఉంది ప్రపంచం అని అర్థం. పరమాత్మయే ధర్మస్వరూపం. అట్టి ధర్మస్వరూపాన్ని అనుసరించగలిగితే అదే ధర్మయుక్తమైనటువంటి యొక్క మార్గం, ధర్మయుద్ధము, సత్యయుద్ధము, జ్ఞానయుద్ధము. ఎప్పుడైతే ఈ సత్యయుద్ధము, జ్ఞానయుద్ధము, ధర్మయుద్ధము మనలో జరుగుతుందో
మనకు ఆ ధర్మస్వరూపమైనటువంటి, సత్యస్వరూపమైనటువంటి, జ్ఞానస్వరూపమైనటువంటి ఆ బ్రహ్మమునే పొందగలుగుతాం. అందువల్ల అభిమన్యునికి కొంత తెలుసు, కొంత తెలియదు అంటే మనం అంతరార్థంగానే తెలియగలగాలి. కర్ణుడికి ఏమీ తెలియదంటే అంతరార్థంగానే తెలియదని. భీష్ముడికి అంతా తెలుసునంటే అంతరార్థంగానే తెలియగలగాలి. తాత ముత్తాతలు పెట్టిన ఆచారాలు ఆచరిస్తూ నాకంతా తెలుసుననే భావాలు కలిగి ఉండేవాళ్ళు కొంతమంది. ఏమీ తెలియకపోయినా తానేదో శూరుడని, వీరుడని, గొప్పవాడని విర్రవీగే వాళ్ళంతా ఈ కర్ణునికి సంబంధించిన వాళ్ళై ఉంటారు. కర్ణుడు మంచివాడే, క్షత్రియుడే. ఎందుకు సూతుడని పిలువబడ్డాడు అంటే లోకంలో ప్రతి వ్యక్తి ప్రత్యేగాత్మ స్వరూపుడే. ఎందుకు జీవుడని పిలువబడుతున్నాడు? అవిద్యతో, అజ్ఞానముతో కూడి ఉన్నాడు గనక. అదే ఎందువల్ల అంటే కర్ణుడు అగ్ని వంటివాడు, దుర్యోధనుడు ఇనుము వంటివాడు. ఈ అగ్ని పోయి ఇనుముకు చేరింది. అయినా సమ్మెట పోట్లు ఇనుముకు తగిలినప్పుడు అగ్నికి కూడా తగులుతాయి. అందుకే కర్ణుడు మంచివాడైనప్పటికి కూడా మంచి పక్షంలో లేడు, ఆ పక్షంలోనే ఉన్నాడు. అందువల్ల ఆ కర్ణత్వాన్ని గురించి కూడా ఇంకా విశేషంగా తెలుసుకుందాం. ఎందుకంటే మహాభారతంలో ఈ వీరులందరి యొక్క విధి విధాయకం అంతా మనకు ఆది పర్వంలోనే చెప్పబడింది. వాళ్ళు పూర్వజన్మలో ఏమిగా ఉన్నారు, ఈ భారత యుద్ధం కోసం ఏ విధంగా అవతరించారు అన్న విషయం అంతా మనకు ఆది పర్వంలోనే చెప్పబడుతుంది. అందువల్ల ప్రతి ఒక్క విషయాన్ని అంతరార్థంగా తెలుసుకోగలిగితే మనలో ఆత్మజ్ఞానం సిద్ధించి ఆత్మైక్య సిద్ధిని పొందే అవకాశం కలుగుతుంది. అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్.